కడప నగరంలోని భారతరత్న మహిళా మండలి శక్తి సదస్సును రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పరిశీలించారు. శక్తి సదన్లో అవకతవకలు బయటపడడంతో ఆమె నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శక్తి సదన్లో మహిళలు లేకుండా ఉన్నట్లుగా చూపించి ప్రభుత్వం నుంచి నిధులు కాజేస్తున్నట్లు ప్రాథమికంగా తేలిందని ఆమె పేర్కొన్నారు. శక్తి సదన్లో మహిళలు లేకున్నా ప్రతి నెల 5 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్ము స్వాహా అవుతున్నట్లు వెల్లడించారు. ఇలాంటి నిర్వాహకులు ఉండటం వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారామె. శక్తి భవన్ అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ఆమె స్పష్టం చేశారు. కడపలో ఉండే శక్తి సదన్ ఏదైతుందో ఒకే బిల్డింగ్లో 2 నడుపుతున్నారు. ప్రతిసారి కూడా వాళ్ళు వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటుంది, ఏ శక్తి సదన్లో ఎంతమంది ఉన్నారో ప్రతిసారి కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఫుల్ ఆక్యుపెన్సీ, అంటే కింద 50 పైన 50కి 100 మధ్యలోనే ఆక్యుపెన్సీ చూపిస్తున్నారు. కానీ అంతకుముందు విజిట్స్కి వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది ఉన్నట్టు ఆనవాళ్ళు కూడా ఉండట్లేదు. దీని మీద యాక్చువల్లీ ఒకసారి క్లోజర్ నోటీస్ ఇవ్వబోయి అప్పుడు ఆ డైరెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఆ ఫైల్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో దాని మీద చూద్దాం యాక్చువల్గా ఈరోజు సర్ప్రైజ్ విజిట్కి వచ్చాము. చూస్తే ఎవరూ లేరు. ఎవరైతే దీన్ని నడుపుతున్నారో ఆమెకు ఫోన్ చేస్తే విజయవాడ వెళ్ళాను వాళ్ళని తీసుకొని అని చెప్తున్నారు. ఎంతమంది అంటే 26 అంటున్నారు. 31వ తారీఖు వాళ్ళ డాష్ బోర్డ్లో పెట్టిన నంబరు ఎంతమంది ఉన్నారంటే 83 పైన కింద కలిపి. ఈరోజు అడిగితే ఇక్కడ వార్డెన్ ఏమో 35 అంటది, ఆమెమో 26 అంటది. ఆ 26లో పెద్దవాళ్ళు ఎందరు పిల్లలు ఎంతారంటే అది కూడా తెలియదండి. అంటే నంబర్ తేడా చూడండి 4 రోజుల్లో. లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం దుమ్ము కొట్టుకుపోయి ఎవరు కూడా ఇక్కడ 4 రోజులు